తెలంగాణ అసెంబ్లీలో రెండో రోజు బీసీ బిల్లుపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. బీసీ బిల్లుకు గత ప్రభుత్వం చేసిన చట్టాలే గుదిబండగా మారాయని ఆరోపించారు రేవంత్. బీసీ బిల్లుపై మాజీ మంత్రి గంగుల కమలాకర్కు ఇష్టం ఉన్నా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులకు మాత్రం ఇష్టం లేదని విమర్శలు గుప్పించారు. అది కల్వకుంట్ల కుటుంబం కాదు, బీసీ ఓసీలను కల్వకుండా చేసే కుటుంబం అని విమర్శలు గుప్పించారు. కౌంటర్గా కేటీఆర్ గతంలో బీసీలకు 37% రిజర్వేషన్లు తెచ్చింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. బీజేపీ తరపున ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన గలం వినిపించారు. బీసీ రిజర్వేషన్ల అంశం పక్కకు పెడితే కాంగ్రెస్ చేతిలో ఉన్న పనుల్ని ఎందుకు చేయట్లేదని విమర్శించారు. ఏడాదికి బీసీల అభివృద్ధి కోసం 20,000 కోట్లు ఇస్తామన్న సర్కార్ అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఎందుకు స్పందించట్లేదన్నారు. ఉద్దేశంతోనే తీసుకొచ్చిన బిల్లులు, అందుకోసమనే రాజకీయ వివాదాలకు తావు లేకుండా, మీరు ఆరోపణలు చేయకుండా మీరు సూచన చేయండి. తప్పకుండా ఆ మాట్లా ఆయన అధ్యక్ష అధ్యక్ష ఆ వెనకాల గట్టిగా అరిసేట ఆయన కూడా ఆయనే అధ్యక్ష, ఆసోపతే. అందుకే ఆయనకి ఇష్టం లేదు, ఆయన కూడా అందుకే అట్లా అరుస్తున్నాడు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష అది కల్వకుంట్ల కాదు అధ్యక్ష, కల్వకుండా ఉంచడం అన్నమాట. ఎవ్వరు కల్వకుండా ఉండాలి. బీసీలు ఓసీలు కలవద్దు, ఎస్సీలు ఎస్టీలు కలవద్దు, మైనారిటీలు హిందువులు కలవద్దు. అది కల్వకుంట చూసే కుటుంబం అధ్యక్ష, అది కల్వకుంట కుటుంబం కాదు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? ఆర్టికల్ 243D6T6 ప్రకారం బీసీ రిజర్వేషన్లు రాష్ట్రాలే ఇచ్చుకోవచ్చు అని చెప్పి మాకు ఆదేశాలు వచ్చినాయి అధ్యక్ష. వచ్చిన తర్వాత 2018లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడుంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే దాన్ని అనుసరించే మనం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాము. స్థానిక సంస్థల్లో మొదలు 34% రిజర్వేషన్ కూడా కల్పించుకున్నాం. జీవో నంబర్ 396 ఇచ్చారు అధ్యక్ష కేసీఆర్ గారి ప్రభుత్వం, 34% రిజర్వేషన్ కల్పిస్తూ. వెంటనే గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అధ్యక్ష, హైకోర్టుకు పోయారు, దీన్ని అడ్డుకున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఈ గోపాల్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి గారికి సన్నిహిత బంధువు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన పోయి ఆ రోజు కోర్టుకు పోయి అడ్డుకున్నారు అధ్యక్ష. అడ్డుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకం వల్లనే జరిగింది. ఈ రాష్ట్ర బీసీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక విధమైనటువంటి మాటలతో కేవలం ఒకే విషయాన్ని తెర మీదకి తెచ్చి మిగతా విషయాలన్నిటి కూడా కనుమరుగయ్యే విధంగా ఒక గ్లోబల్ ప్రచారాన్ని నిర్వహించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, కానీ దానికన్నా ముందు మీ చేతిళ్లలో ఏదైతే అధికారం ఉన్నదో ఆ అధికారాన్ని పంచిపెట్టడానికి మీకేం ఇబ్బంది ఉన్నది అధ్యక్ష? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలైపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత గొప్పగా ఈ రాష్ట్ర బీసీలంతా కూడా ఆశపడ్డారు. గతంలో కొన్ని పార్టీలు బీసీలని మోసం చేసినాయి, కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ను పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందేమో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నష్టపోయినటువంటి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా భవిష్యత్తులు బాగుపడతాయేమని గొప్పగా ఆశపడ్డాం అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి మంచి జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ బీసీ వర్గాలైతే గొప్పగా ఆశపడ్డాయో, ఏ బీసీ వర్గాలైతే ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నామో, మళ్ళీ మేము పోరాటాలు మాత్రమే చేయాలన్నా అధ్యక్ష? బీసీలలో సమర్థులు లేరా అధ్యక్ష? బీసీలలో నమ్మకస్తులు ప్రభుత్వానికి ఉండేవాళ్ళు లేరా అధ్యక్ష? అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపు 53-54% ఉన్నటువంటి బీసీలలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరొక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. మీరు కామారెడ్డి డిక్లరేషన్ క్లియర్ ఇచ్చారు. దీనికి ఎక్కడ ఆమోదం అవసరం లేదు, బిల్లు అవసరం లేదు, గవర్నర్ పంపడం అవసరం లేదు, రాష్ట్రపతి పంపడం అవసరం లేదు అధ్యక్ష. మీరు క్లియర్గా మీ చేతుల పైన ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి ఇట్లా ట్రిక్ చేస్తే అయిపోతుంది. ఏం చెప్పారు అధ్యక్ష? 42% మంత్రివర్గంలో స్థానం ఇస్తాం, 40% ఇస్తాం అధ్యక్ష. మేము కోరుతున్నాం, మీరు మీ మంత్రులు ఎవరన్నా 42%లో మీ 18 మంత్రులు 40% బీసీలకు మంత్రులు ఇవ్వండి. మీరు సంతోషం. ఎవరైనా కానీ ఒక బీసీలని మంత్రి చేయండి అధ్యక్ష. ప్రతి సంవత్సరం కూడా మేము 20,000 కోట్లు మీ బీసీలకు బడ్జెట్ పెడతామని అధ్యక్ష. 20,000 × 5 లక్ష కోట్ల బడ్జెట్ మా బీసీలకు వస్తుందని చెప్పి అధ్యక్ష. 20 నెలలైంది అధ్యక్ష, 20 పైసలు మా బీసీలకు బడ్జెట్ మీరు పెట్టాలి. 20,000 ఇది మీ చేతిలో ఉన్నది. ఇది చట్టం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్క్ అయినా కూడా అది మున్సిపాలిటీయా, ఇరిగేషన్ ఏదైనా కానీ బీసీల కోసం 42% కేటాయిస్తాం అధ్యక్ష. ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వము ఎన్ని కోట్ల వర్కులు ఇచ్చిండ్రు, అలా బీసీలకు ఎన్ని వర్కులు ఇచ్చిండగా శ్వేతపత్రాలు ఇచ్చారు. అది మీ చేతిలో పని అధ్యక్ష. 42% ఇస్తే మీరు 1,00,000 కోట్లు వెళ్తే 42 కోట్లు ఎవరో మా బీసీ బిడ్డ వర్క్ చేస్తున్నటువంటి అది మీరు ఎంతవరకు ఇచ్చిండ్రో ఏమని చెప్తా అధ్యక్ష. ఈరోజు 10 సంవత్సరాలు పై చెలుకు ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టులో ఆ చర్చ జరుగుతూ ఉంది. నేను ఐఎమ్ బ్రింగింగ్ ద ఫ్యాక్ట్స్ టు ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అవుతుంది. సో అధ్యక్ష, ఉద్దేశం
మూడ్ ఆఫ్ ద హౌస్ గురించి గౌరవ మంత్రి గారు చెప్పారు, ప్రభాకర్ గారు. మూడ్ ఆఫ్ ద హౌస్ ఇస్ ఇంపార్టెంట్ అధ్యక్ష. ప్రస్తావన తీసుకొస్తూ ఇంకో 10 సంవత్సరాలు దీన్ని పోస్ట్ పోన్ చేయాలనే ఉద్దేశం కనబడతా ఉంది ఆ పార్టీకి. ప్రత్యేకంగా 9th షెడ్యూల్ రావాలి, బిల్లు పాస్ కావాలి, గవర్నర్ ఆమోదం పొందాలి, గవర్నర్ నుంచి మళ్ళా మరి అక్కడి నుంచి వారి సహచరులు మళ్ళా అక్కడి నుంచి అక్కడికి పంపించడం జరుగుతుంది ప్రెసిడెంట్ గారికి. ఈ రోజు మాకు కావాల్సింది, మన అందరికి కావాల్సింది ప్రస్తావన. డెడికేటెడ్ కమిషన్ కు సంబంధించి కూడా హైకోర్టు ప్రస్తావన సందర్భం పురస్కరించుకొని వేసినాము. ఈ రోజు 10 సంవత్సరాలు పట్టాలే, ఇది కావద్దు అనే ఉద్దేశాన్ని వారు చెప్పకనే చెప్తా ఉన్నారు. ఈ రోజు మేము మంచి ఉద్దేశంతో పోతా ఉన్నాం. మూడ్ ఆఫ్ ద హౌస్ తీసుకొని పోతాము, కొట్లాడతాము, తీసుకొస్తామని ఒక నమ్మకంతో ముందుకు వెళ్తా ఉన్నాము. నాట్ ఓన్లీ స్థానిక సంస్థలలో కాకుండా అంచెలంచెలుగా ఎదిగి చట్టసభలలో కూడా బీసీ బిడ్డలు వచ్చి తమ హక్కులు తమ అన్ని విషయాలలో తీసుకుందామనే ప్రయత్నం జరగాల. అప్పుడు మాత్రమే బీసీ బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి. మనము రాబోయే తరాలకు కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళము అవుతామనే ఉద్దేశంతోనూ ఆ సంకల్పంతోనే అధ్యక్ష మా నాయకుడు చెప్పిన మాట, ఇస్ దేశ్ మే జిన్కి జితని ఆబాదీ హై ఉన్కో ఉतना హిస్సేదారి మిల్లా చాయి అనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయానికి ఈ చర్చలు కాదు అధ్యక్ష కావాల్సింది. అధ్యక్ష ముందు మనం చట్టసభల వరకు రావాలా, స్థానిక సంస్థలలో మనము 42% తీసుకోవాలా. దానికి సంబంధించి ఇంకా బలోపేతం కావడానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష. ఒకసారి మనం బయటపడ్డాక ఖచ్చితంగా రాబోయే రోజులలో అన్ని విషయాలలో కూడా 42% రిజర్వేషన్ తీసుకోవడానికి అవకాశాలు